ఎన్నికల హామీలో ఇచ్చిన 6 గ్యారంటీలను పట్టాలెక్కించే పనిలో పడింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా ఉచిత విద్యుత్పై కూడా ప్రకటన చేసింది. త్వరలోనే ఉచిత విద్యుత్ స్కీమ్ను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ వేదికగా ప్రకటించారు. 200 యూనిట్ల లోపు వాడే వారికి ఫ్రీగా కరెంట్ ఇస్తామన్నారు. అయితే ఈ పథకం అమలులో కొన్ని కండిషన్లు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే వర్తింపచేయనున్నారు. అంతేకాదు గత కరెంటు బిల్లుల ఆధారంగా ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తారు. అందరికీ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వరు. ఇక ప్రభుత్వం తాజాగా చెబుతున్న వివరాలతో హైదరాబాద్ లో లక్షలాది మంది ఈ పథకానికి అర్హులు కాకుండా పోతారని తెలుస్తోంది. హైదరాబాద్ లో దాదాపు 20 లక్షల కుటుంబాలు కిరాయి ఇండ్లలోనే నివసిస్తూ ఉన్నాయి. వాళ్ల పేరుతో కరెంటు బిల్లు ఉండదు. సో వాళ్లందరికీ ఫ్రీ కరెంటు స్కీమ్ వర్తించదు. వైట్ రేషన్ కార్డు లింక్ పెట్టడంతో ఇండ్ల యజమానుల్లో కూడా మెజారిటీ ప్రజలు గృహజ్యోతికి దూరంగా ఉండనున్నారు. ఇదే ఇప్పుడు నగరవాసులకు షాకింగ్ గా మారింది. విపక్షాలు కూడా ఈ విషయంపైనే ఫోకస్ చేశాయి. కేటీఆర్, హరీష్ రావు కూడా ఎక్కడ మాట్లాడినా కిరాయి ఇండ్లలో ఉన్న వాళ్లకు కూడా ఫ్రీ కరెంట్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గృహజ్యోతి పథకం అమలుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన వచ్చిన తరువాత ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల హామీలో ఇచ్చిన 6 గ్యారంటీలను పట్టాలెక్కించే పనిలో పడింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా ఉచిత విద్యుత్పై కూడా ప్రకటన చేసింది. త్వరలోనే ఉచిత విద్యుత్ స్కీమ్ను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ వేదికగా ప్రకటించారు. 200 యూనిట్ల లోపు వాడే వారికి ఫ్రీగా కరెంట్ ఇస్తామన్నారు. అయితే ఈ పథకం అమలులో కొన్ని కండిషన్లు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే వర్తింపచేయనున్నారు. అంతేకాదు గత కరెంటు బిల్లుల ఆధారంగా ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తారు. అందరికీ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వరు. ప్రభుత్వం తాజాగా చెబుతున్న వివరాలతో హైదరాబాద్ లో లక్షలాది మంది ఈ పథకానికి అర్హులు కాకుండా పోతారని తెలుస్తోంది. హైదరాబాద్ లో దాదాపు 20 లక్షల కుటుంబాలు కిరాయి ఇండ్లలోనే నివసిస్తూ ఉన్నాయి. వాళ్ల పేరుతో కరెంటు బిల్లు ఉండదు. సో వాళ్లందరికీ ఫ్రీ కరెంటు స్కీమ్ వర్తించదు. వైట్ రేషన్ కార్డు లింకు పెట్టడంతో ఇండ్ల యజమానుల్లో కూడా మెజారిటీ ప్రజలు గృహజ్యోతికి దూరంగా ఉండనున్నారు. ఇదే ఇప్పుడు నగరవాసులకు షాకింగ్ గా మారింది. విపక్షాలు కూడా ఇదే విషయంపై ఫోకస్ చేశాయి. కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ మాట్లాడినా కిరాయి ఇండ్లలో ఉన్న వాళ్లకు కూడా ఫ్రీ కరెంట్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గృహజ్యోతి పథకం అమలుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన వచ్చిన తరువాత ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ హిమబిందు, ఈ రోజు సతీష్. ఎస్ హిమబిందు, ఎన్నికల హామీలో ఇచ్చిన 6 గ్యారెంటీలను పట్టాలెక్కించే పనిలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చూస్తుంది. అయితే తాజాగా ఉచిత విద్యుత్ పై కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఉచిత విద్యుత్ స్కీమ్ ను అమలు చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ఇంద్రవెల్లి వేదిక కూడా ప్రకటించారు. కాబట్టి త్వరలోనే అంటే ఈ రోజు కేబినెట్ భేటీ కూడా ఉంది సాయంత్రం 3:30 కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఉచిత విద్యుత్, అదే విధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు కేబినెట్ భేటీలో కూడా చర్చించి దానికి ఆమోద ముద్ర కూడా వేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 200 యూనిట్ల లోపు వాడే ఫ్రీగా కరెంట్ ఇస్తామని కూడా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ పథకం అమల్లో కొన్ని కండిషన్లు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి వర్తింపజేయాలని కూడా చూస్తున్నారు. అంతేకాదు గత కరెంటు బిల్లు ఆధారంగా అంటే లాస్ట్ నెల వచ్చిన కరెంటు బిల్లు ఆధారంగానే ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తారని కూడా తెలుస్తా ఉంది. అయితే అందరికీ 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూడా
తెలుస్తా ఉంది. కాబట్టి కొంతమందికి ఈ యొక్క ఉచిత విద్యుత్ ఇచ్చే యోజనలు కూడా రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని దీనికి సంబంధించి కూడా గైడ్ లైన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తాజాగా చెప్తున్న వివరాలతో హైదరాబాద్ లక్షలాది మంది కూడా ఈ పథకాన్ని అర్హులు కాకుండా పోతారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే చూసాం దాదాపు 20 లక్షల కుటుంబాలు కూడా ఉద్యోగ నిమిత్తం ఇక్కడ కిరాయికుంటున్నారు, జాబులు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పేరుతో కరెంట్ బిల్లు ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఓనర్ పేర్లతో కరెంట్ బిల్లు ఉంటుంది. ఒక్కొక్క అపార్ట్మెంట్ లో దాదాపు మొదలుకుంటే 5 నుంచి ఒక 10 మీటర్లు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఓనర్ కే కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉచిత విద్యుత్ వచ్చే అవకాశం కూడా లేనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు సిటీలో దాదాపుగా చాలా మేజర్ మెట్రోపాలిటన్ సిటీలో కూడా చాలా వరకు రెంటెడ్ పీపుల్స్ ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వాళ్లకు ఉచిత విద్యుత్ ఇస్తారా లేదా అనిపై కూడా ఇంకా సందిగ్ధం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 200 యూనిట్లకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తా ఉంటున్నారు. అది కూడా మామూలుగా లాస్ట్ మంత్ వచ్చిన బిల్లు ఆధారంగానే ప్రామాణికంగా చేసుకొని ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రెంటెడ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి రెంటెడ్ ఉన్న వాళ్ళకి ఇస్తారా లేదా, లేకపోతే ఓన్లీ ఫ్రీ కరెంట్ స్కీము వీళ్ళందరూ కూడా వర్తించడం కూడా తెలుస్తుంది. కాబట్టి మరి వైట్ రేషన్ కార్డు లింక్ పెట్టడంతో ఇండ్ల యజమానులు కూడా మెజార్టీ ప్రజలు కూడా గృహజ్యోతికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్ సిటీలో చూసుకుంటే మాత్రం చాలా మంది కూడా ఓనర్స్ కి రేషన్ కార్డులు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా అర్హులు కాకుండా పోతారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇటు ఓనర్స్ కూడా రేషన్ కార్డు లేవు, అదే విధంగా టెనెంట్స్ రెంటెడ్ పీపుల్స్ కూడా చాలా మంది కూడా ఈ యొక్క పథకాన్ని కూడా వర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా రెంటెడ్ పీపుల్స్ కి ఓనర్ తోనే బిల్లు వస్తుంది. చాలా వరకు కూడా 5 నుంచి 10 మీటర్లు ఉంటాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ లో మనం చూసుకుంటే దాదాపు 5 నుంచి 10 ఫ్లాట్స్ ఉంటాయి. అందులో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వీళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇస్తారా లేదా 200 యూనిట్ల పైన కూడా ఇంకా సందిగ్ధం నెలకొంది. దీనిపై కూడా ఇప్పటి వరకు అయితే చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ యొక్క మెజార్టీ పీపుల్స్ మాత్రం గృహజ్యోతికి దూరంగా ఉన్నారని తెలుస్తా ఉంది. ఇదే ఇప్పుడు నగర వాసులు కూడా షాకింగ్ గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరోవైపు విపక్షాలు కూడా ఈ విషయంపై కూడా ఫోకస్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు కూడా ఎక్కడ మాట్లాడినా కూడా కిరాయిలో ఉన్న వారికి కూడా ఫ్రీ కరెంట్ అందించాలని కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి మరి గృహజ్యోతి పథకంలో భాగంగా మరి ప్రభుత్వం అధికారంగా ప్రకటన వచ్చిన తర్వాత ప్రజల నుంచి వ్యతిరేక వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తారా, లేకపోతే కిరాయి ఇళ్లలో నివసించే ప్రజలకు ఉచిత కరెంట్ ఇస్తారా లేనిపై కూడా ఇంకా సందిగ్ధ కొనసాగుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు సాయంత్రం కేబినెట్ భేటీలో దీనిపై ఒక వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి దీనిపై కూడా త్వరలో విధి విధానాలు కూడా రూపొందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కేబినెట్ ఆమోదించిన తర్వాత ఈ యొక్క బడ్జెట్ విధానంపై అంటే ఇటు బడ్జెట్ సమావేశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క ఉచిత విద్యుత్ గానీ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పై కూడా ఒక విధి విధానాలు రూపొందించి ఎంత నిధులు సమకూరుతాయి, ఎంత మంది అర్హులు ఎంపిక చేయాలపై కూడా ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ మరి ఎవరికి ఇస్తారు? ఓన్లీ తెల్ల రేషన్ కార్డుల వారికి ఇస్తారా, లేకపోతే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఓనర్స్ కూడా రేషన్ కార్డులు లేవు. కాబట్టి అదే విధంగా కిరాయిదారులకు కూడా రేషన్ కార్డులు లేని పరిస్థితి. కాబట్టి ఆ బిల్స్ కూడా ఓనర్ పేరుతోనే వస్తాయి. కాబట్టి మరి ఇది ఎవరికి ఇస్తారనపై కూడా ఇంకా సందిగ్ధం నెలకొంది. మరి ఇందులో ఎంతమంది లబ్ధిదారులు ఎంపిక ఉంటుంది అంటే సతీష్, ఇప్పుడు 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు ఇచ్చే దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే 60 రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు అంటున్నారు కరెక్ట్ గా కూడా అమలు చేసిన ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో అవన్నీ కూడా కరెక్ట్ గా అమలు అవటం లేదు. అప్పుడే 60 రోజులు అయిపోయి ఇంకా 100 రోజుల దగ్గర చెరువులో ఉన్నారు. సో ఇప్పుడు విద్యుత్ పై కూడా 200 యూనిట్ల అంశానికి సంబంధించి కూడా చాలా వరకు కొన్ని కండిషన్స్ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం నుంచి. సో అంటే ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? అలానే ఇప్పుడు చాలా వరకు కూడా హైదరాబాద్ లో అందరూ కూడా రెంటెడ్ హౌసెస్ లోనే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన కరెంట్ బిల్స్ కూడా ఓనర్ దీని మీదే ఉంటుంది. సో వాళ్ళు ప్రతి ఒక ఇంటికి కూడా వారు అనర్హులు, ఒక కరెంటుకి సంబంధించిన కూడా వారికి పెద్ద అర్హత ఉండదు. సో ఇలాంటి విషయాల్ని అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏ ప్రాతిపదికన వీళ్ళందరినీ కూడా చేర్చుకునే అవకాశం ఉంటుందా? ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో దీనిపై ఏమైనా చర్చించే అవకాశం ఉందా? ఎస్, తప్పకుండా హిమబిందు. ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఈ యొక్క 200 ఉచిత విద్యుత్ పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి నిధుల సమీకరణ కూడా చేస్తున్నారు. మరోవైపు దీనిపై విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయపై కూడా కొంచెం గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టు కదా ఇప్పటి వరకైతే 200 ఉచిత విద్యుత్ అనేది కూడా మరి ఎంత మందికి ఇస్తారు,
మరి రూరల్ లో ఉండే పీపుల్స్ కు మాత్రమే ఇస్తారా? హైదరాబాద్ లో మీరు అన్నట్టు చాలా మంది కూడా దాదాపు 20 లక్షల కుటుంబాలు కూడా రెంటెడ్ కుంటున్నాయి కాబట్టి ఉద్యోగ నిమిత్తం మరి వీళ్ళందరికీ ఇస్తారా లేదా, ఒకవేళ ఇస్తే ఏ ప్రాతిపదికన ఇస్తారన్నపై కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు సిటీలో ఇటు కరెంట్ మీటర్లు కూడా మొత్తం ఓనర్ల పేరుతోనే ఉంటాయి. దాదాపు ఒక్కొక్క అపార్ట్మెంట్లు కానీ ఒక్కొక్క రెంటెడ్ హౌసెస్ లో కూడా దాదాపు 5 నుంచి 10 మీటర్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఓనర్ పేరుతోనే వస్తాయి. సమేత నెంబర్లు కూడా ఉంటాయి కాబట్టి మరి ఏ ప్రాతిపదికన ఇస్తారు అనేపై కూడా ఇటు పబ్లిక్ లో అయితే చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా ఈ రోజు కేబినెట్ భేటీలో మరి మంత్రివర్గంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిపై విధి విధానాలు కూడా రూపొందించే అవకాశం కనిపిస్తుంది. మరి ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆ యొక్క 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తారా, లేకపోతే అందరికి ఇస్తారా అనేపై కూడా ఇంకా ఒక సంగీత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ ఓనర్స్ కే ఇస్తే మరి కిరాయిదారుల పరిస్థితి ఏంటి అనేపై కూడా ఇంకా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి ఇంకోటి, ఎందుకంటే లాస్ట్ బిల్లు ప్రాతిపదికనే ఇస్తామని చెప్తున్నా. అంటే ఒకవేళ సపోజ్ ఒకవేళ 150 లోపు యూనిట్ లోపు లాస్ట్ నెల వస్తుంటే మాత్రం వాళ్ళకు ఈ యొక్క పథకం వర్తించే దిశగా ఉంటుంది. ఒకవేళ తేడా వచ్చింది అనుకోండి, ఒకవేళ 200 యూనిట్లు ఉన్న ఉచిత విద్యుత్ పరిమితి దాటితే, అంటే 201 యూనిట్లు వచ్చినా కానీ 200 యూనిట్లు దాటితే మాత్రం ఈ యొక్క పథకం వర్తించినట్టున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి లాస్ట్ నెల చాలా వరకు కూడా కొంతమంది ఖర్చు చేసే అవకాశం ఉంటుంది విద్యుత్ కూడా. కాబట్టి దాన్నే ప్రామాణికంగా ఎట్లా తీసుకునేపై కూడా ఇంకా కొంచెం గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి దీనిపై ఒక విధి విధానాలు రూపొందిస్తే మాత్రం మరి ఎంతమంది లబ్ధికి చేకూరుతుంది, మరి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వరకే ఇస్తారా, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారనిపై కూడా ఒక సందిగ్ధత నెలకొంది. కాబట్టి మరి ఎంతమంది లబ్ధిదారులు ఎంపిక చేస్తారు, మరి ఒక ఉచిత విద్యుత్ పై విధి విధానాలు ఎలా ఉండబోతున్నపై మాత్రం ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి దీనిపై మరి ఉచిత విద్యుత్ పై మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, మరి దీనిలో లబ్ధిదారుల ఎంపిక ఎంతమందిని చేస్తారు, ఎంతమందికి అర్హులకు ఈ యొక్క ఉచిత విద్యుత్ ఇస్తారపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే విమర్శిస్తున్నారు, అందరికీ ఇవ్వాలన్నది కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి దీనిపై విధి విధానాలు ఏ రకంగా రూపొందిస్తారు, మరి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుని ఓన్లీ రేషన్ కార్డు దారులకు మాత్రమే యొక్క ఉచిత విద్యుత్ అందిస్తారా, లేకపోతే లాస్ట్ అంటే చివరి నెల బిల్లు ఆధారంగానే, అంటే ఒకవేళ 150 లోపు ఖర్చు చేసిన వాళ్ళు ఉంటే యూనిట్ లోపు ఖర్చు చేసిన వాళ్ళకి వాళ్ళకే ఇస్తారా, లేకపోతే 200 యూనిట్ లోపు దాటిన వాళ్ళ పరిస్థితి ఏందనిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఏదేమైనా ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఈ రోజు ఉచిత విద్యుత్ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు మరో 60 రోజుల్లోనే ఇటు పార్లమెంట్ ఎలక్షన్లు రాబోతున్నాయి. కాబట్టి 100 రోజుల్లో కూడా 5 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉచిత విద్యుత్ అదే విధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పై కూడా ఒక నిర్ణయం తీసుకుని ఈ యొక్క స్కీమ్ ను కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి దీనిలో లబ్ధిదారులు ఎంపిక చేస్తారన్నపై కూడా ఇటు పబ్లిక్ తో పాటు పార్టీ వర్గాల్లో కూడా జోరుగా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.